రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనం ఈరోజు కూడుకొని దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీవు ఇచ్చేటువంటి గొప్ప దినాన్ని బట్టి సమయం బట్టి వందనములు స్తుతులు స్తోత్రములు. నా తండ్రి ప్రభు, మేమందరము సమకూడి నా తండ్రి ఇప్పటిదాకా నీ నామమును తండ్రి కీర్తించి నేను గణపరిచామని మేము నమ్ముతా ఉన్నాం నాయన. అయ్యా, ఇప్పుడు వాక్య భాగంలోనికి వచ్చి ఉన్నాం నా తండ్రి. మీరు తండ్రి ప్రభు మా ద్వారా తండ్రి నా ద్వారా నీ బిడ్డలతో ఏ విధమైనటువంటి మాటలు బోధించాలని ఆశపడతా ఉన్నావు నా తండ్రి. వారికి నా తండ్రి ప్రభువా నా ద్వారా నీ యొక్క మాటలు అందజేయండి తండ్రి. నన్ను మరుగుపరిచి నీవే తండ్రి ప్రభువా నీ బిడ్డలకు కనపరచమని నా తండ్రి. మేము వినబోయేటువంటి మాటలు, నేర్చుకోబోయేటువంటి మాటలు మా హృదయంలో మేము భద్రపరుచుకున్న తండ్రి. వీటిని దినదినము మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండే కృపను అనుగ్రహించండి. ఉన్నటువంటి తలంపులన్నింటినీ తీసివేసి నిన్ను మాత్రమే, నీ యొక్క మాటలు మాత్రమే వినే కృపను నాకు నీకుడున్న ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించమని యేసునామమున బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక చిన్న స్పెషల్ డే అనమాట. ఈరోజు ఏం డే అంటే మా తాతయ్య చనిపోయిన రోజు, సంవత్సరకం అనమాట. ఈ సంవత్సరకం అని కూడా నాకు అసలు గుర్తులేదు. ఫస్ట్ చెప్పాలంటే నాకు కళ వచ్చిందనమాట. కళ్ళలో ఈ నెలలో తాతయ్య సంవత్సరకం ఉంది అని చెప్పి కళ్ళలో గుర్తొచ్చింది అది కూడా. సో ఈరోజు సంవత్సరకానికి తగ్గట్టుగా ఒక చిన్న అంశంను మనం మాట్లాడుకుందాం. ఏంటి ఆ అంశము అని అంటే, చావు అనేది కీడు అని చెప్పి ఈ లోకం చెప్తా ఉంది, ఈ ప్రపంచం చెప్తా ఉంది. నిజంగానే చావు అనేది కీడా కాదా? అసలు చావుని మనం సెలబ్రేట్ చేసుకోవాలా, లేదు అని అంటే చావుకు మనం దూరంగా ఉండాలా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎక్కడైనా మనం చూసినట్లయితే ఎవరైనా చనిపోయారు అని అంటే మైలు అని అంటారు, లేదు అని అంటే కీడు అంటారు. అది ఆఖరికి మన చర్చెస్లో కూడా ఉందన్నమాట. ఎవరైనా ఇంట్లో చచ్చిపోతే వాళ్ళు చర్చికి రారు కీడు అని చెప్పి. లేదు, మన చుట్టు ప్రాంతాల్లో ఎవరైనా చచ్చిపోతే వారిని తీసుకెళ్లి పాతి పెట్టేసేదాకా చర్చి పెట్టినవారు. వాళ్ళని తీసుకువెళ్ళి పాతి పెట్టేశాక సాయంత్రం పెట్టుకోవాలి ఆ ఏరియాలో ఉన్న చర్చెస్ అన్ని. లేకపోతే పెద్ద పెద్ద గొడవలు అయిపోతే చాలా. ఇవన్నీ నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అనమాట. అయితే ఎందుకు ఈ విధంగా చేశారు అని అంటే, చావు అనేది కీడు కాబట్టి ఈ విధంగా ఉండాలి అని అంటారు. అసలు నిజంగా చావు అనేది కీడా అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు మనకు రక్షణ వచ్చిందా? ఆయన చనిపోయాక రక్షణ వచ్చిందా? ఎప్పుడు వచ్చింది మనకు రక్షణ? ఆయన చనిపోయాకే వచ్చింది రక్షణ. అంటే అప్పుడు ఆయన చావు కీడా మనకి మేలే. అయితే యేసుక్రీస్తు ప్రభువారి చావే మనకి మేలుకరం అయితే, మన చుట్టూ ఇరుగు పొరుగు బంధువులు, మిత్రులు, స్నేహితులు, రక్త సంబంధికులు వీళ్ళ చావు ఎందుకు భయంకరంగాను కీడుగాను మారింది అనంటే, మానవులు ప్రపంచంలో మెయిన్గా భయపడేది దేనికి అనంటే చావుకే భయపడతారు, దేనికైనా సరే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా బండి మీద వెళ్తా ఉంటాం, ఇంకొక భయం ఉంటుంది, లోపల జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకు? ఏదైనా అయితే చనిపోతాం. నడుచుకుంటూ వెళ్తాం, పొలంలో ఏదైనా పురుగు గుట్టిద్ది, జాగ్రత్తగా ఉండాలి అని భద్రంగా చూసుకుంటూ ఉంటాం. మన శరీరాన్ని జాగ్రత్తగా అన్ని కవర్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు? ఏదైనా పురుగు గుడితే చచ్చిపోతాం. సో ప్రతిదానికి మానవుడు భయపడేది ఏంటి అని అంటే చావు గురించే భయపడతా ఉంటాడు. హ్యాపీగా దేనికి ఫీల్ అవుతాడు అని అంటే పుట్టుకకు హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను చాలాసార్లు చెప్పాను, బైబిల్ గ్రంథంలో ఎవరు పుట్టినరోజులు జరుపుకోలేదు. ఒకే ఒక్కరు జరుపుకున్నారు, హేరోదు రాజు ఒక్కడు మాత్రమే జరుపుకున్నాడు పుట్టినరోజు. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా పుట్టినరోజు జరుపుకోలేదు, ఆఖరికి క్రీస్తుతో సహా. మరి మనము మాత్రము పుట్టినరోజును ఎక్కువగా ఘనంగా చూసుకుంటా ఉంటాం. బైబిల్ మాత్రము చావు దినాలను మాత్రం ఘనంగా చూపిస్తా ఉంది బైబిల్. ఎందుకు అనంటే, పౌలు గారు అంటారు, పుట్టుక అయితే క్రీస్తే, చావైతే అది ఎంతో మేలు. చావు కీడు కదా మనకి. పౌలు గారు ఏంటి, ఎంతో మేలు, అది మంచిది అని అంటున్నాడు. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, లోతైన విషయాలు. అయితే మరణము అనేటువంటిది చాలా మేలుకరమైనది, ఇంకొక దేవునికి ఇంకా దగ్గరగా వెళ్ళేటువంటిది అని చెప్పి కూడా బైబిల్ చెప్తా ఉంది. అయితే ఈ మరణాన్ని దేవుడు నిద్రగా పోల్చాడు. ప్రతి చోట బైబిల్లో లాజరు నిద్రించెను అని ఉంటది. ఒక చిన్నది నిద్రించెను,
తబిత నిద్రించను అంటే అన్నిటినీ నిద్రించడంతో పోల్చాడు. ఈ నిద్ర ఎప్పటిదాకా? క్రీస్తు వచ్చి మనల్ని తీసుకెళ్లేదాకా ఉంటుంది నిద్ర. మనల్ని అక్కడికి తీసుకెళ్ళిపోగానే మనం మరలా మేల్కొంటాం. సో మనం మాత్రమే దీనిని మరణము, చావు, అంతము మనిషికి అంటాము. కానీ దేవుడు అంటున్నాడు ఇది ఓన్లీ నిద్ర మాత్రమే. ఒకానొక రోజు మళ్ళీ ప్రతి ఒక్కరు తిరిగి లేవాల్సి ఉంటది. అయితే ప్రతి ఒక్కరు మనుష్యులందరూ దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటి అని అంటే పాటలు పాడటము, ప్రార్థన చేయటము, ఇంకా ఏదైనా సత్క్రియలు చేయటము. సత్క్రియలు అనేది చివర, ముందు ఇవి వస్తాయి. పాటలు పాడటము, చక్కగా వాక్యం చదవటము, చర్చ్కి రావటము, ఇంకొకరిని చర్చ్కి తీసుకురావటము, ఇంకొకరికి దేవుని మాటలు చెప్పటము, ఇంకేముంటది, చేతులెత్తి ప్రార్థించటము, చేతులెత్తి స్తుతించటము, మోకరించి ప్రార్థించటం. ఇవి మాత్రమే మహిమ, వీటిని మాత్రమే మహిమ అని అనుకుంటాం. పెద్ద పెద్ద మీటింగ్స్ లో పాట పాడేసిన తర్వాత ఆ యొక్క మెంటర్ అంటా ఉంటాడు, దేవుణ్ణి మహిమపరిచినందుకు ఈ సోదరికి వందనాలు. ఏదో ఒక పాటకి దేవుణ్ణి మనం మహిమపరిచేసాం. అయితే నిజమైనటువంటి మహిమ అంటే ఏంటో చూద్దాం మనం బైబిల్ గ్రంథంలో. యోహాను సువార్త 21వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. యోహాను సువార్త 21వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. వచ్చాను ఇక్కడ మరణం అనేది మహిమగా చూపిస్తున్నాడు. ఫస్ట్ నుండి చూస్తే నా గొర్రెలను మేపండి అని అంటున్నాడు క్రీస్తు. నా గొర్రెలు ఏంటి, ఏం చేస్తున్నాయి అని అంటే, ఫస్ట్ ఆ ముసలితనం, వృద్ధాప్యం వచ్చేసాక ఆ మనిషి ఇట్లా చేతులు జాపుతాడంట. ఎందుకు? సహాయం కొరకు, నడవటానికి చేతులు ఇట్లా జాపి సహాయం కొరకు చాపుతాడు. తన నడుము వేరొకళ్ళు కట్టేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తున్నాడు ఆ ముసలివారు. అదే కుర్రతనంలో ఉన్నప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి మనుషులు పరిగెడుతూ ఉన్నారు, నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ముసలితనం వచ్చేసరికి వేరొకళ్ళు నడిపించాల్సి వస్తుంది. అయితే ముసలితనంలో భయంకరమైన సంఘటన, భయంకరమైన విషయం ఏంటి అని అంటే, ముసలితనం వచ్చేసాక మనం ఒక ప్రాంతంలో కాళ్ళు చేతులు పనిచేయకుండా బలహీనంగా ఉండి ఒక ప్రాంతంలో ఉంటాం. మనకు ఒక ప్రాంతానికి వెళ్ళాలనిపిస్తుంది, పీకుతా ఉంటది మనసు, కానీ అక్కడికి వాళ్ళు తీసుకెళ్ళరు. నాకు అది చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే మా అమ్మమ్మలో ఒక అమ్మమ్మ ఇలాగే ఇంకా కొన్ని రోజులు చనిపోబోతుంది. తన పుట్టిన ఊరికి తీసుకెళ్ళమని తన పిల్లలు చెప్పిందంట. అయ్యా నేను మా పుట్టినూరికి, మా పుట్టింటికి వెళ్తాను, మా పుట్టింటికి తీసుకెళ్ళండి, అక్కడే చచ్చిపోతాను, నేను చూసుకుంటాను హ్యాపీగానంటే, వాళ్ళ పిల్లలు రేపు తీసుకెళ్తాం, ఎల్లుండి తీసుకెళ్తాం, అవతల ఎల్లుండి తీసుకెళ్తాం, ఈరోజు పని ఉంది, అది ఉంది, ఇది అని చెప్పి నెగ్లెక్ట్ చేశారు. ఆమె అదే బాధతో చచ్చిపోయింది. సో మన వృద్ధాప్యం వచ్చేసాక మనకేమనిపిస్తుంది, ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఈ ప్రాంతానికి వెళ్ళాలనిపిస్తే మనల్ని ఏం చేస్తారు, తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట తీసుకెళ్ళి పడేస్తారు. అది భయంకరమైందంట ఆ సిచ్యువేషన్. ఆ టైంలో నువ్వు ఏ విధంగా దేవుని మహిమపరుస్తావో దాన్ని బట్టి దేవుని మరణాన్ని తీరుస్తాడు. బైబిల్లో చాలా రకమైన మరణాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో వస్తే అసహ్యమైన మరణాలు ఉన్నాయి. చచ్చింది అని అంటాడు దేవుడు కొన్ని చోట్ల. ఇంకొంచెం ముందు చూస్తేనేమో చనిపోయారు అని ఉంటది. రెస్పెక్టెడ్ గా ఉండే మరణం ఉంటది, అసహ్యంగా చచ్చాడు అని చెప్పి హీనంగాను ఈర్షగాను చెప్పే, అసహ్యంగాను చెప్పే మరణాలు ఉన్నాయి. అందుకే బైబిల్లో దేవుడు అంటాడు, నీతిమంతుల మరణము, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి మరణాలు దేవుని కంటికి విలువ కలిగినవి అంటావి ఆ మరణాలు. సో అట్టి విధమైనటువంటి విలువ కలిగిన మరణాలు మనవి కావాలి అని అంటే ఫస్ట్ మనం దేవుణ్ణి మహిమపరచాలి.
మరి ఏ విధంగా దేవుని మహిమపరచాలి? ఇక్కడ ఏమని చూపిస్తున్నాడు? మనము వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తారు? మన నడువు ఒకరు కట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చిన చోట తిప్పుతూ ఉంటారు. మనం ఏం చేస్తాం? నేను ఇక్కడ కాదు ఇక్కడికి వెళ్ళాలంటాం. కానీ మనల్ని ఏం చేస్తారు? వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట తీసుకెళ్ళి పడేస్తూ ఉంటారు. సో ఆ టైంలో నీ మహిమ ఏ విధంగా ఉంటది? ఏ విధంగా నువ్వు మహిమపరుస్తావు దేవుణ్ణి? చేతులెత్తి మహిమపరుస్తావా? నోటితో మహిమపరుస్తావా? ఒక ముసలావిడ ఒక 2 years బ్యాక్ చాలా వైరల్ అయిపోయింది. ఆమె ఏమంటది అని అంటే, నేను ఆమె మా చుట్టాలమే, మా పెద్దత్తి తీసింది వీడియో. మా వాళ్ళందరూ చచ్చిపోయారమ్మా, మా చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ అందరూ, కానీ నన్ను మాత్రం తీసుకోలేదు దేవుడు. నేను అదే వెయిట్ చేస్తున్నాను, నన్ను ఎప్పుడు తీసుకుంటావు అని చెప్పి. అంటే ఆమె ఇప్పుడు దాకా ఏం చేస్తా, మరణం గురించి ఎదురు చూస్తా ఉందంటే ఆమె దేవుని మహిమపరుస్తుంది ఖచ్చితంగా. చేతుల ద్వారానో నోటి ద్వారానో దేని ద్వారా అయినా సరే ఆమె మహిమపరుస్తూ ఉంటుంది. అయితే దేవుని మహిమ ఏ విధంగా ఉండాలి అనేటువంటిది చూద్దాం. చనిపోయేటప్పుడు దేవుని మహిమపరచాలి. ఏ విధంగా మహిమపరచాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మీరు ఉపవాసము చేయనప్పుడు 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనయుడి. దేవుని మహిమ, దేవుని వెలుగు ఎదుటివారి ఎడల ప్రకాశింపజేయాలి అంటే ఏముండాలి మనకి? సత్క్రియలు. మీ సత్క్రియలు ఏంటా? సత్క్రియలు మాటల్లో దేవుని చూపించాలి, చేతల్లో దేవుని చూపించాలి, మనం నడిచే విధానంలో దేవుని చూపించాలి, మనం చూసే చూపుల్లో దేవుని చూపించాలి, మనం ఎదుటి వారిని ప్రేమించే విధానంలో, అంటే నువ్వు బ్రతికే ప్రతి విషయంలోనూ ప్రతి నిమిషంలోనూ ఎదుటి వారికి ఎవరు కనిపించాలి? క్రీస్తు కనిపించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఎస్, ఈమె నన్ను మహిమపరిచింది అని చెప్పి మన చావుని దేవుడు ఘనంగానో విలువ కలిగినగానో చూస్తాడు దేవుడు. సో ఏ విధమైనటువంటి మహిమ చూపించాలంటే సత్క్రియలు కలిగినటువంటి మహిమ చూపించాలి. సత్క్రియలు అంటే ఏంటి? మన క్రైస్తవులకి సత్క్రియలు అంటే ఏమని తెలుసు? అందరి ఎదుట మోకరించి ప్రార్థన చేయటం తెలుసు. చాలా మందిని చూశాను. నేను ఎక్కడ అసలు ప్రార్థన చేసినట్టు కానీ, బైబిల్ చదివినట్టు కానీ, దేవుడి గురించి భక్తిగా నేను ఎవరికి చూపించను, అసలు ఎక్కడ చూపించను. అంత రహస్యంగా సీక్రెట్ గా ఉంటాయి అనమాట. నేను చాలా మందిని చూసాను అనమాట. బహిరంగమైనటువంటి భక్తిని సత్క్రియలు చూపిస్తా ఉన్నారు. అది దేవుడు కరెక్ట్ కాదని అంటున్నాడు. చాలా వాటికి సత్క్రియలు అంటే ఏమనుకుంటున్నారు? చక్కగా మన చేతులను పైకెత్తి దేవుణ్ణి స్తుతించటం. ఒక చోట చూసాను, ఒక ప్రాంతంలో ఒక చర్చిలో చర్చ్ జరుగుతా ఉంది. ఆమె చక్కగా హ్యాపీగా రోడ్డు మీద చక్కగా డాన్స్ టైప్ లో వేస్తా దేవుని స్తుతిస్తా ఉన్నాను. అది సత్క్రియ కాదు. అది ఏంటి? చుట్టుపక్కల చూసే వాళ్ళందరికీ అబ్బాయి ఎంత భక్తి పరురాలు ఏంటో కొంతమంది అనుకుంటే, కొంతమంది ఏంటి ఏమికి పిచ్చి పట్టింది అని చెప్పి కొంతమంది అనుకుంటారు. దేవుని భక్తి దేవునికి కనిపిస్తే చాలు, దేవుడికి కనిపించాల్సిన సత్క్రియ దేవుడికి కనిపిస్తే చాలు. అయితే మన సత్క్రియ ఏ విధమైనటువంటి చేతులు ఎత్తితే కలుగుతుందో చూద్దాం. యాకోబు పత్రిక చూద్దాం. అందరూ చేతులెత్తి దేవుని మహిమపరుస్తారు. అయితే ఏ చేతులెత్తి మహిమపరచాలి? మెయిన్ మహిమపరచడం అంటేనే చేతులెత్తటం అని బైబిల్ చెప్తా ఉంది. మనం చెప్తా ఉన్నాం. మరి ఏ విధమైనటువంటి చేతులు ఎత్తాలి? ఫస్ట్ కుడి చేయి ఎత్తాలా, ఎడం చేయి ఎత్తాలా చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రపరచుకొనుడి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. చాలు. దేవుణ్ణి మహిమపరచండి అమ్మా, అందరు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి అని అంటారు. కొన్ని మీటింగ్స్ లో చేతులెత్తి దేవుని మహిమపరచండి అంటారు, నుంచోని దేవుని మహిమపరచండి అంటారు, నవ్వి మహిమపరచండి అంటారు. ఇది కాదంట. ఫస్ట్ ఏం చేయాలంట? మన చేతులు ఎత్తాలంటే ఫస్ట్ ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి ఫస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం కేక్ కట్ చేసాము. కేక్ కట్ చేసినప్పుడు ఎవరైనా పుట్టినరోజు అప్పుడు కేక్ కట్ చేసి చక్కగా కేక్ ముక్క అందరు నోట్లో పెడతా ఉంటారు. ఒక్కొక్కళ్ళు వచ్చి బర్త్డే పిల్లకి, పాపకి, బాబుకి. ఇప్పుడు ఒక ఆమె వచ్చి చేతులు అప్పుడే పేడ పిసికి
అదేంటంటారు, పిడకల్లాగా చేసి గోడకేసి చేతులు కడుక్కోకుండా వచ్చి కేక్ కట్ చేసి నోట్లో పెడితే తింటావా? తిను. ఎందుకు? చేతులు కడుక్కోమా ఫస్ట్ అని అంట. లేదు, చక్కగా అప్పుడే ఇల్లంతా ఊడ్చి పాసంతా ఎత్తేసి చేతులు కడుక్కోకుండా వచ్చి అమ్మ అన్నం పెడితే తింటావా అంటే అదే చేతి అన్నం పెడితే తింటావా? తినవు. ఎందుకు? బయటకు కనిపిస్తేనే నీ చేతులు శుభ్రంగా లేవు. సో దేవుడు కూడా అదే అంటున్నాడు, పాపులారా మీరేం చేయాలి, ఫస్ట్ మీ చేతుల్ని బాగా శుభ్రంగా కడుక్కోండి. ఎలా? ఫినాయిల్ వేసి, డెటాల్ వేసి, సోప్ వేసి, లిక్విడ్లు వేసి, శానిటైజర్లు వేసి కాదు మీ చేతులు కడుక్కోవాల్సింది. దేవుని యొక్క రక్తముతో మీ బట్టలు శుభ్రం చేసుకోవాలి, మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మీ చేతుల్ని శుభ్రంగా ఉన్నాయని చెప్పి మీరు చెయ్యి ఎత్తిన ప్రతిసారి దేవుడు మహిమపరచబడతాడు. సో ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటి అని అంటే, మహిమపరచడం అంటే ఓన్లీ చేతులు ఎత్తడం, పాట పాడటము, బైబిల్ చదవటము, చర్చికి రావటము, చర్చిలో ఉండటము, చర్చిలో పనులు చేయటము, పాస్టర్ గారికి వందనాలు చెప్పటము, పాస్టర్ గారికి భోజనాలు పెట్టడము, పాస్టర్ గారికి కావాల్సిన కానుకలు ఇవ్వటం, ఇవి మాత్రము కాదు మహిమపరచడం అని చెప్పి ఈ యొక్క బైబిల్ సెలవిస్తా ఉంది. ఏంటి మహిమపరచటము అని అంటే, మనలను మనము శుభ్రపరచుకోవటం, రెండవది సత్క్రియలు చేయటం. అయితే మా తాతగారి సంవత్సరకము రోజున నేను సత్క్రియల గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అనంటే, ఎందుకు ఈ టాపిక్ గురించే తీసుకున్నాను అనంటే, పోయిన సంవత్సరం ఇదే రోజున మా తాతయ్య సంవత్సరకం చాలా గ్రాండ్గా వాళ్ళ ఊర్లోనే జరిగింది. ఈ సంవత్సరం మాత్రం చర్చిలో జరుగుతుంది, చాలా సింపుల్గా. సో ఏంటి ఈ సత్క్రియల గురించి ఎందుకు మీకు చెప్పాలని ఆశపడ్డాను అనంటే, మా తాతగారు చేసినటువంటి కార్యములు, క్రియలు అన్నీ నేను మా అత్త వాళ్ళు కానీ, మా అమ్మమ్మలు కానీ, మా నాన్న కానీ వీళ్ళందరూ చెప్తూ ఉంటారు, ఈ విధంగా బ్రతికాడు, ఈ విధంగా ఉన్నాడు, ఈ విధంగా మమ్మల్ని పెంచాడు, ఈ విధంగా చూసుకున్నాడు, మేము ఇలా ఉన్నామంటే ఈయన కారణం. ఈ విధమైనటువంటి క్రియలన్నీ చూశాక నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఇటువంటి సత్క్రియలు చేస్తూ ఉంటే తర్వాత మన పిల్లలు చెప్పుకోవడానికి ఉంటుంది, మా తాత ఈయన అని చెప్పి ఎదుటి వారికి చెప్పుకునే విధంగా ఉంటుంది అని చెప్పి నేను చాలా గర్వపడ్డాను. సో ఈ విధమైనటువంటి మరణాలు ఎవరికి? దేవునికి విలువ కలిగిన వాటిగా కనిపిస్తాయి. ఈ విధంగా చనిపోయిన ప్రతి ఒక్కరూ దేవునికి విలువ కలిగిన వ్యక్తులుగా కనిపిస్తూ ఉంటారు. సో దేవాది దేవుడు మనకు తెలియజేసేటువంటి ఏంటి అని అంటే, మన మరణము దేవునికి విలువ కలిగిన దానిలాగా ఉండాలని ఆశపడతా ఉన్నారా, లేదంటే అసహ్యకరంగాను జిగుప్సాకరంగాను ఉండే విధంగా ఉండాలి అని ఆశపడతా ఉన్నారా? బైబిల్ చెప్తా ఉంది, రెండు రకాల మనుషులను బట్టి దేవుడు గమనిస్తా ఉన్నాడు. నీతిమంతుల మరణాలు దేవునికి విలువ కలిగిన వాటిగా ఉన్నాయి, అనీతిమంతులు పాపులైనటువంటి వారి మరణాలు దేవుడికి జిగుప్సాకరంగాను పాపులుగాను దేవునికి కనిపిస్తా ఉన్నారు. కాబట్టి మన మరణము మనం ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. టాబ్లెట్ చూసుకుంటాం, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండేది, ఎక్స్పైరీ డేట్ ఉండేది. అంటే దాన్ని పుట్టినరోజు ఆ రోజే, ఎప్పుడు చనిపోతారో కూడా ఆ రోజే నిర్ణయించి రాస్తారు. కానీ మన జీవితం ఆ విధంగా కాదు. మనం ఎప్పుడు పుడతామో తెలీదు, ఎప్పుడు చనిపోతామో కూడా తెలీదు. సో ఈ విధమైనటువంటి ప్రయాణంలో మనము దేవాది దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో ఈ విధమైనటువంటి సూచనలు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా బ్రతకాలి, ఈ విధంగానే బ్రతకాలి, ఈ విధంగా బ్రతికితేనే మీకు పరలోకం లభిస్తుంది, ఈ విధంగా బ్రతికితే దేవుడికి మీరు దగ్గరగా ఉంటారు, అనుసంధానంగా ఉంటారు అని చెప్పి దేవాది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. సో మా తాతయ్యనే మేము ప్రతి దినము జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. భక్తుల మరణాలు జ్ఞాపకం చేసుకొనుట మంచిది. సో ఇటువంటి మరణముల లిస్టులో మనం కూడా చేర్చబడటానికి ఆశపడాలి, ఆతృత పడాలి. ఎప్పటికప్పుడు చచ్చిపోతాం కదా, చచ్చిపోయే పేదవాడి ఎంజాయ్ చేసి చచ్చిపోవాలి అని కాకుండా యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట విలువ కలిగిన వారిగా మన బ్రతుకులు మనం మార్చుకోగలిగితే అప్పుడు దేవుడు మన మరణాలను విలువ కలిగిన వారిగాను, భయభక్తులు కలిగిన వారిగాను, గొప్ప గొప్ప ప్రవక్తల మరణాలతో పాటు మనల్ని కూడా తీసుకువెళ్ళి కూర్చోబెడతాడు. కాబట్టి ఇటువంటి మాటలు మనం ఎప్పుడు మన హృదయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి, ధైర్యపరచుకోవాలి మనల్ని మనము. సో మనం చేసే ప్రతి ఒక్క సత్క్రియలోనూ ఫస్ట్ మన పాపములను మనం కడుక్కొని దేవుని ఎదుట క్షమాపణ కలిగిన వారమై ఉండి ఖచ్చితంగా దేవుని ఎదుట మనము
నీతిమంతులుగా తీర్చబడాలని ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ చిన్న మాటలు మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించి భద్రపరిచి మనలను దేవుని యొక్క భయంలోను భక్తిలోను ముందుకు నడిపించును గాక. ఆమేన్. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 ప్రభువా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రం తండ్రి. అయ్యా నా తండ్రి ప్రభా, మేము విన్నటువంటి వాక్య భాగం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. నా తండ్రి ప్రభా, నీకే వేలాది వందనాలు నాయన. అయ్యా నా తండ్రి ప్రభా, మేము విన్నటువంటి ఈ యొక్క అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తుతులు నా తండ్రి. అయ్యా నా తండ్రి ప్రభా, నీతిమంతుల తండ్రి మరణములు తండ్రి ప్రభా, నీ యొక్క దృష్టికి విలువ కలిగినటువంటి మరణములుగా మీరు ఎంచి ఉన్నారు. ఆయన తన అట్టి నా తండ్రి ప్రభా, అట్టి మరణము నా తండ్రి మేమందరము తండ్రి ప్రభా స్వీకరించడానికి మాకు సహాయం చేయండి. అట్టి విధమైనటువంటి మహిమ తండ్రి ప్రభా మేమందరము తండ్రి పొందుకొని నా తండ్రి సత్క్రియలు కలిగి నా తండ్రి నీ నామమును ప్రతి దినము ప్రతి గడియ మేమందరము మహిమపరచుటకు మాకు సహాయం చేయండి. అయా మహిమ ఏ విధంగా నిన్ను మహిమపరచాలో తెలియజేసిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. అయా ఇట్టి విధంగానే మా జీవితాలను మార్చుకున్నట్టు కృప చూపించండి నా తండ్రి. మీరు చెప్పే ప్రతి మాట తండ్రి ఇక్కడ ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరచండి నా తండ్రి, నీకు స్తోత్రాలు. ఆయన తండ్రి ఇట్టి విధంగా ప్రతి ఒక్కరి మనసులను మార్చిన తండ్రి ఆయన యొక్క సన్నిధిలో ఉన్న తండ్రి ప్రతి ఒక్కరు నిలబడటకు సహాయం చేయండి తండ్రి. రెండవ రాకడలో మేమందరము తండ్రి ప్రభా సంఘంలో ఎత్తబడటకు సహాయం చేయండి నా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క మాటల్లో తండ్రి భద్రపరచండి. దినదినము నెవరు వేసుకునే కృపను మాకు అనుగ్రహించండి. తండ్రి ప్రభా, మా తాతగారి తండ్రి ప్రభా మరణమును నా తండ్రి ప్రభా మేము ఘనంగాను ప్రతి ఒక్కరికి చెప్పుకున్న కృపను తండ్రి, తలంపులను తండ్రి అయా విధానమును మీరు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. అయా మా పూర్వీకులు చేసినటువంటి గొప్ప కారణములు మేము ఎరిగి ఉన్నాం నాయన, అట్టి విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. అట్టి విధంగా మేము కూడా ఎన్నో కార్యములు చేసిన తండ్రి మా పూర్వీకులకి మంచి పేరుని సంపాదించే వారంగా మా బ్రతుకులు మేము మార్చుకున్నట్టుగా మీరు కృప చూపించండి నా తండ్రి, నీకే స్తోత్రాలు వందనాలు. అయా తండ్రి ప్రభు యొక్క కూడికను ముగించుకొని మా స్వగృహాలకు వెళ్ళబోచుండగా రాకపోకలు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. అయా నా తండ్రి రేపు జరగబోయేటువంటి తండ్రి ప్రభా ఆదివారం ఆరాధనలో మీరు తోడుగా ఉండండి నా తండ్రి. సండే స్కూల్స్ విషయంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. మరలా అయ్యా తండ్రి మధ్యలో ఆగిపోయినటువంటి సండే స్కూల్ని మరలా మా చేతికి ఇచ్చి నా తండ్రి ప్రభా మరలా అదే సండే స్కూల్కి నన్ను నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి ప్రభా, నీకే వందనాలు కృతజ్ఞతలు. అయ్యా నా తండ్రి ప్రభా 15వ తారీఖు నా తండ్రి ప్రభా చర్చ్ తరపున తండ్రి ప్రభా కొన్ని దుప్పట్లు పంచబోతా ఉన్నారు నా తండ్రి ప్రభా ఒక అంకుల్ గారు. ఆయన నా తండ్రి అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి ప్రభా. ఎడ్వర్డ్ అంకుల్ గారు నా తండ్రి ప్రభా ఆయన మాకు ఇప్పటిదాకా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు నాయన. ఆయన యొక్క మినిస్ట్రీని ఆశీర్వదించండి, దీవించండి. ఆయన జరిగే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. ఆయన ఎక్కడెక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళి ఏ మంచి కార్యములు చేయబోతున్నారో రాకపోకలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి నా తండ్రి ప్రభా. ఆయన బట్టి నా తండ్రి ప్రభా మాకు ఎంతో మేలుకరంగా మాకు తండ్రి ప్రభా మాకు దయచేసి ప్రతి ఒక్క కార్యమును ప్రతి ఒక్క క్రియను నా తండ్రి ప్రతి ఒక్క ప్రొడక్ట్ ను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. 15వ తారీఖు జరగబోయేటువంటి కార్యక్రమంలో ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించండి అయ్యా. మేము అనుకున్న రీతిగా ప్రతి ఒక్క కార్యము జరుగుటకు సహాయం చేయండి. కూడి వచ్చే ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటే సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, అభివృద్ధిపరచండి. నీ యొక్క చిత్తము నీ నామం ఏమై ఉన్నదో మేము ఎరుగము నాయన. ఏ సంఘాన్ని దీవించండి అయ్యా. ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థనా మందిరమును దీవించండి. నూతనమైన మందిరం కట్టుకునే కృపను భారములు మేము కలిగి ఉన్నాం ఆయన. అట్టి కార్యము జరుగుటకు మీరు సహాయం చేయండి. మీ తలంపు లేనిదే మీ చిత్తం లేనిదే ఏది జరుగుతుంది ఆయన. నీ చిత్తానుసారంగానే ప్రతి ఒక్కటి ఇక్కడ జరుగుటకు సహాయం చేయండి అతన్ని. సండే స్కూల్లో ప్రతి ఒక్క మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇట్టి విధంగానే మా యొక్క సండే స్కూల్ మినిస్ట్రీ ఇంకా అభివృద్ధి చెందుటకు మాకు సహాయం చేయండి అయ్యా. ఇదే విధంగా ఎన్నో ప్రాంతాల్లో తండ్రి ప్రభా హీ ఆన్సర్డ్ మీ మినిస్ట్రీ అనేటువంటి మినిస్ట్రీని మేము అయ్యా అభివృద్ధి చేయటకు సహాయం చేయండి. ఇప్పటిదాకా చాలా మందికి నా తండ్రి ప్రభు యొక్క మినిస్ట్రీని తెలియజేసిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక మినిస్ట్రీ అభివృద్ధి జరిగే క్రమంలో నా తండ్రి ప్రభా మేము ఎక్కడ గర్వం తండ్రి ప్రభా తలపగురుతోను ప్రవర్తించకుండా నా తండ్రి నీ అందు భయముతోను భక్తితోను తండ్రి విధేయతతోనూ నడిచే కృపను అందరికీ అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. మరలా రేపు జరిగేటువంటి కూడికలు మేమందరం ఇదే విధంగా సమకూడిని స్తుతించి గణపరిచే భాగ్యం అందరికీ అనుగ్రహించమని, మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చిదిద్దామని యేసునామమున పెట్టి అడిగి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి నేను ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.